ఇది చాలా మందికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన కథ. హనుమంతుడు మరియు గరుడుడు మధ్య జరిగిన ఘర్షణ. గరుడుడు మహావిష్ణువు వాహనం. అత్యంత శక్తివంతమైన దివ్య పక్షి. ఒకరోజు దేవతలు గరుడుడి శక్తిని పొగడసాగారు. ఆ ప్రశంసలు విన్న గరుడుడిలో గర్వం పెరిగింది. నన్ను మించిన శక్తివంతుడు ఈ లోకంలో ఎవరూ లేరు అని అతడు భావించాడు. అప్పుడు దేవతలు ఒక ప్రశ్న అడిగారు. హనుమంతుడిని ఎదుర్కోగలవా? గరుడుడు వెంటనే అంగీకరించాడు. అతడు మెరుపు వేగంతో ఆకాశంలోకి ఎగిరి హనుమంతుడి దగ్గరకు చేరుకున్నాడు. నీ శక్తి గురించి చాలా విన్నాను. చూద్దాం ఎంతుందో అన్నాడు. అప్పుడు హనుమంతుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. శక్తి అంటే కేవలం బలం కాదు, భక్తి. యుద్ధం ప్రారంభమైంది. గరుడుడు తన రెక్కలతో భయంకరమైన గాలి తుఫాన్లు సృష్టించాడు. హనుమంతుడు తన గదతో ప్రతిఘటించాడు. ఆకాశమే కంపించింది. కానీ కొద్దిసేపటికే గరుడుడు అలసిపోయాడు. హనుమంతుడు మాత్రం ప్రశాంతంగా నిలబడ్డాడు. అప్పుడు హనుమంతుడు చెప్పిన మాటలు గరుడుడి గర్వాన్ని చెదరగొట్టాయి. నిన్ను గెలవడం నా లక్ష్యం కాదు, నీ అహంకారాన్ని తగ్గించడం నా లక్ష్యం. ఆ మాటలు విన్న గరుడుడికి నిజం అర్థమైంది. నిజమైన శక్తి భక్తిలో ఉంటుంది. అతడు వెంటనే హనుమంతుడికి నమస్కరించాడు. గుర్తుంచుకోండి, బలం ఉన్నవాడు గెలవడు, అహంకారం లేనివాడే నిజంగా గెలుస్తాడు. ఇలాంటి మరిన్ని పురాణ కథల కోసం లైక్ చేసి ఫాలో అవ్వండి.